ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద గతంలో నమోదైనటువంటి స్కిల్ స్కామ్ అలాగే ఫైబర్ నెట్ కేసులని దర్యాప్తు సంస్థ అయిన సిఐడి మూచివేస్తూ సిబిఐ కోర్టుకు దాఖలు చేసినటువంటి విషయాల మీద ఈరోజు హైకోర్టులో వాదోపవాదాల్లో మరలా కోర్టు దానికి సంబంధించి పూర్తి వివరాలని కోర్టు వారు కోరటం స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే నేరస్తులు ఎక్కడ కూడా తప్పుకునే అవకాశాలు లేకుండా ఇవాళ చట్టం ఉంది. రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కుల్ని దుర్వినియోగం చేసిన ఇలాంటి వారికి తప్పకుండా రాజ్యాంగం ద్వారానే శిక్షలు విధించేటట్టుగా చట్టం తన పని తను చేసుకుపోవటం స్వాగతించాల్సిన విషయం. కాబట్టి ఈరోజు ఏసీబీ కోర్టు ప్రకటించినట్లుగా కాకుండా హైకోర్టు తీర్మానం తీసుకోవడం ఒక పౌరుడిగా స్వాగతిస్తున్నాం. జై హింద్, జై భారత్.